మహాదేవ శంభో శంకర. ఈ మార్చి నెల 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఇది ఉబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడడం వలన ఉబ్బా నక్షత్ర జాతకులు సింహరాశి జాతకులు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. అదేవిధంగా ఖండగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో మనకి చంద్రోదయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు అవుతుంది కాబట్టి మనకి 24 నిమిషాలు మాత్రమే గ్రహణం కనబడుతుంది. పట్టు స్నానం చేయవలసిన అవసరం లేదు. లేదా మన సనాతన సాంప్రదాయ ప్రకారంగా పట్టు స్నానం చేద్దాం అనుకున్న వాళ్ళు చేయవచ్చును. 6 గంటల 46 నిమిషాల తర్వాత స్నానం ఆచరించి విడుపు స్నానం చేసి ఆ తదుపరి గృహశుద్ధి ఆలయ శుద్ధులు చేసుకోవచ్చును. ఈ చంద్రగ్రహణం 3వ తేదీ మంగళవారం మార్చి నెల సందర్భంగా మధ్యాహ్నం 1 గంట లోపలే భోజనం చేయవలను. తదుపరి మళ్ళీ సాయంత్రం 7 గంటల తర్వాత ఆహారం తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం కూడా మనం తీసుకోకూడదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 46 నిమిషాల వరకు కూడా నియమంగా ఆచరించి కదలకుండా పడుకోవడం మంచిది. ఈ గ్రహణ శోళ దోషాలన్నీ కూడా ఎక్కువగా వీళ్ళ మీదే ప్రభావం చూపుతాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో గ్రహణ సమయంలో కదలకుండా పడుకోవాలి. అదేవిధంగా ఏ రాశుల వారికి ఈ గ్రహణ సమయంలో ఏ విధంగా ఉంటుందని చూద్దాం. మేషరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన మానవ నాశనం అంటే కష్టాలు ఎక్కువగా ఏర్పడతాయి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన సుఖం ఏర్పడుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన లాభం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన వ్యయం ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన ఘాతము వ్యాధ అన్నీ కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా సింహరాశి పైన ఈ గ్రహణం ఏర్పడుతున్నది కాబట్టి వీళ్ళు చూడకుండా ఉండడం మంచిది. అదేవిధంగా కన్యారాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన హాని. తులారాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన ధనలాభం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన వ్యధ ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించడం వలన చింత ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడటం వలన సౌఖ్యం ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడటం వలన కష్టాలు ఏర్పడతాయి. అదేవిధంగా మీనరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడటం వలన అతి కష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ గ్రహణం సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి సింహరాశి జాతకులు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. అదేవిధంగా మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళ జాతకులు మాత్రమే ఈ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండాలి. ఈ సింహరాశి జాతకులు గ్రహణ అనంతరము బియ్యము, పెరుగు